హాయ్ ఫ్రెండ్స్, నేను మోహన్. మీరు చూస్తున్నారు టెక్నికల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మ్యాక్ ఓఎస్ ఎక్స్ హై సైరా మీ యొక్క పీసీలో ఎలా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను. ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ అవర్ వీడియో నౌ. ఫ్రెండ్స్, మీ పీసీలో మ్యాక్ ఓఎస్ ఎక్స్ హై సైరా వేయడానికి మీ యొక్క ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డ్, మదర్ బోర్డ్ సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవాలి. దీనికోసం మీరు గూగుల్లోకి వెళ్ళి మీ మదర్ బోర్డ్ మోడల్, గ్రాఫిక్ కార్డ్ మోడల్, అలాగే ప్రాసెసర్ మోడల్ మీరు టైప్ చేసినట్టయితే గూగుల్లో మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తుంది లేదనేది. తర్వాత నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒక ఫైల్, జిప్ ఫైల్ది. అందులో మీకు టోరెంట్ ఫైల్ ఉంటుంది. దాని ద్వారా మీరు మ్యాక్ ఓఎస్ హై సైరా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని మీరు టోరెంట్ ఫైల్ అందులోంచి ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మీ యొక్క సిస్టంలో టోరెంట్ లేకపోతే ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యాడ్స్ రిమూవ్ చేయాలని నేను వీడియో చేశాను టోరెంట్లో. అది నేను కార్డ్స్లో ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. నేను హై సైరా డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు చెకింగ్ అవుతుంది. మీకు డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్, 5 GB ఉంటుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డిఎంజీ ఫైల్ అని చూసారా, హై సైరా ఇన్స్టాల్ అని. ఆ ఫైల్ మనం పెన్ డ్రైవ్లోకి రీస్టోర్ చేయాల్సి ఉంటుంది. రీస్టోర్ చేయడానికి మీకు ఒక సాఫ్ట్వేర్ కావాల్సి ఉంటుంది, అది ట్రాన్స్మ్యాక్. గూగుల్లో టైప్ చేసి ట్రాన్స్మ్యాక్ అని టైప్ చేసినట్టయితే మీకు సాఫ్ట్వేర్ అనేది వస్తుంది. ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా పెయిడ్ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది. ఫ్రీ సెలెక్ట్ చేసుకొని చాలు, సరిపోతుంది ఫ్రీ. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అది తర్వాత మీకు ఫ్రీ ట్రయల్ కాబట్టి కొంచెం టైం తీసుకుని 10 seconds ఓపెన్ అవ్వడానికి. అయిన తర్వాత రన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఓపెన్ అవుతుంది. కానీ మీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఆ పెన్ డ్రైవ్ని మ్యాక్ ఫార్మాట్లోకి ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఫార్మాట్ అనేది అవుతుంది. తర్వాత రీస్టోర్ క్లిక్ చేసుకుని క్లిక్ చేసుకుని మీ ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫైల్ సెలెక్ట్ చేసి రీస్టోర్ చేయాలి. ఇందులోని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు రీస్టోర్ అనేది మొదలవుతుంది. చాలా స్లోగా అవుతుంది ఫ్రెండ్. ఫాస్ట్గా నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాను కాబట్టి ఫాస్ట్గా వస్తుంది. ఫాస్ట్ కావట్లేదు అంటారు చాలామంది. ఫ్రెండ్స్, మీకు రీస్టోర్ అయిపోయిన తర్వాత మీ యొక్క సిస్టమ్ని షట్ డౌన్ చేయండి. షట్ డౌన్ చేసిన తర్వాత మీరు హార్డ్ డిస్క్లో ఏ హార్డ్ డిస్క్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి మీరు బూట్ చేసినట్టయితే, మీరు సిస్టమ్ బూట్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది. మ్యాక్ ఓఎస్ హై సైరా ఇన్స్టాల్ అని చూసారా, ఫస్ట్ అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ వచ్చింది చూసారా, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మీకు లోడింగ్ అయిన తర్వాత ఇలా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని వస్తుంది. ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ డిఫాల్ట్గా అందరూ వాడతారు. కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ, అగ్రీ. ఇప్పుడు మీకు హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీ హార్డ్ డిస్క్ ఫార్మేట్ చేయాలంటే పైన యూటిలిటీస్లోకి వెళ్ళి అక్కడ డిస్క్ యూటిలిటీ అని చూసారా, అది క్లిక్ చేయండి. తర్వాత మీరు హార్డ్ డిస్క్లో ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ వ్యూ అని చూసారా, అక్కడ షో ఆల్ డివైజెస్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు హార్డ్ డిస్క్ చూపిస్తుంది. నేను అరేంజ్ చేసేస్తున్నాను మొత్తం. మ్యాక్ ఓఎస్ అని ఇచ్చేసి మ్యాక్ ఓఎస్ ఎక్స్టెండ్ జొనాలిటీలో పెట్టి అరేంజ్ చేయండి. అయిపోయిన తర్వాత డన్ క్లిక్ చేయండి. తర్వాత ఇది క్లోజ్ చేసేసి మ్యాక్ ఓఎస్ మీద క్లిక్ చేసి కస్టమైజ్ అని చూసారా, అది క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే బూట్ లోడర్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసి ఉంటుంది. టెక్స్ట్లో చూసినట్టయితే ఫేక్ ఎస్ఎంసీ ఉంటుంది, లేకపోతే మీరు టిక్ చేయండి, అది కంపల్సరీ. తర్వాత ఆడియోలో ఊడో హెచ్డిఎన్ అని చూసారా, సెలెక్ట్ చేయండి. గ్రాఫిక్స్ అక్కడ బ్యాకప్ గ్రాఫిక్ ఎక్స్టెండ్ చూసారా, అది టిక్ తీసేయండి ఫ్రెండ్స్, మనకి అది అవసరం లేదు. గ్రాఫిక్ ఎనేబుల్ ఎస్ అని చూసారా, అది టిక్ చేయండి. తర్వాత ఎనేబుల్ డిఫాల్ట్ ఎన్విడియా డ్రైవర్స్ అని చూసారా, ఆ రెండు టిక్ చేయండి. తర్వాత మీరు ల్యాప్టాప్ డ్రైవర్స్ అని చూసారా పైన టెక్స్ట్లో, అక్కడ మీరు PS2 మౌస్ కానీ PS2 కీబోర్డ్ కానీ వాడుతున్నట్టయితే అందులో PS2 కంట్రోలర్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు PS2 మౌస్ కీబోర్డ్ పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు. తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది, ఇన్స్టాల్ స్టార్టింగ్ అవుతుంది. ఇది ఇన్స్టాల్ అవ్వడానికి ఒక 20 minutes తీసుకుంటుంది ఫ్రెండ్స్.
ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అనేది అవుతుంది నాకు. ఈ రీస్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ పెన్ డ్రైవ్ ఉంటుంది చూసారా, పెన్ డ్రైవ్ ద్వారా బూట్ చేసింది. ఇప్పుడు మనం ఆ పెన్ డ్రైవ్ రిమూవ్ చేసేయండి. పెన్ డ్రైవ్ రిమూవ్ చేసి బూట్ చేసినట్టయితే మీకు హార్డ్ డిస్క్లో ఉన్న బూట్ లోడర్ ద్వారా బూట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ ఆప్షన్స్ ఉంది చూసారా, అందులోకి వెళ్ళినట్టయితే మీకు గ్రాఫిక్ ఇంజెక్టర్ అని చూసారా, ఆ గ్రాఫిక్ ఇంజెక్టర్లోకి వెళ్ళి ఇంజెక్ట్ ఎన్విడియా అని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ వాడుతున్నట్టయితే, లిటిల్ గైడ్ని వాడుతున్నట్టయితే మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ చేసుకుంటేనే మీకు బూట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకుని బూట్ చేసినట్టయితే మీకు సెటప్ స్క్రీన్ అలా సెటప్ చేయాలో మీకు తెలుసు. మీకు కంట్రీ అడుగుతుంది, కంట్రీ చేసుకుని అవన్నీ సెటప్ చేయడం మీకు వచ్చు. తర్వాత సెటప్ చేసిన తర్వాత మీకు మామూలుగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ వీడియో చేశాను యోషిమిటీ ఎలా ఇన్స్టాల్ చేయాలని. ఆ వీడియోలో సేమ్ సెటప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అలాగే ఇది కూడా ఉంటుంది. ఇది చూడకపోయినట్టయితే ఆ వీడియో కూడా చూడండి. ఇలా ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంటాయి ఫ్రెండ్స్ డ్రైవర్స్ అనేవి. మీరు ఏమీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక మీకు ఇన్స్టాల్ అవ్వకపోతే డ్రైవర్స్ మీరు మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది డ్రైవర్స్ అనేది. అది ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాను కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు మల్టీబీస్ట్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనం మాన్యువల్గా డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేయవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బూట్ లోడర్ అవన్నీ మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డ్రైవర్స్ అని చూస్తారా, అందులోకి వెళ్ళి మీరు ఇక్కడ మీకు ఏ డ్రైవర్స్ ఇన్స్టాల్ అవ్వలేదో ఆ డ్రైవర్స్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కనుక HP 6300 కానీ 8300 SSF కానీ వాడుతున్నట్టయితే మీరు నెట్ డ్రైవర్స్ అవి ఇన్స్టాల్ అవ్వవు. మనం మల్టీబీస్ట్ చేసుకుని అందులో డ్రైవర్స్లో రియల్ టెక్ కాకుండా ఇంటెల్ అని చూసారా, అందులోకి వెళ్ళి ఇన్స్టాల్ చేయాలి. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మీరు సిస్టమ్ డెఫినేషన్స్ కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. 13 సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు రీస్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ మ్యాక్ని ఒకసారి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా మీ మ్యాక్ ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏ వర్క్ అయినా మీ మ్యాక్ని వాడవచ్చు. అన్ని డ్రైవర్స్ కరెక్ట్గా ఇన్స్టాల్ అవుతాయి. ఒకవేళ మీరు కనుక GT 710 అదే హై అండ్ గ్రాఫిక్ కార్డ్స్ 1080, 1050, Titan X అలాంటివి వాడుతున్నట్టయితే మీరు ఎన్విడియా వెబ్ డ్రైవ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ యొక్క పెన్ డ్రైవ్ని మళ్ళీ మామూలుగా ఎలా తేవాలని చెప్తాను ఫ్రెండ్స్. దానికోసం మీరు ఫార్మాట్ చేయకండి, మీ పెన్ డ్రైవ్ని క్లోజ్ చేసేయండి. ఓపెన్ అయిన అప్లికేషన్స్ అన్నీ క్లోజ్ చేసేసి మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ క్లిక్ చేసుకుని CMD అని టైప్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డిస్క్ పార్ట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగా ఎస్ చేయండి. ఎస్ ఇచ్చిన తర్వాత మీకు ఇంకో విండో ఓపెన్ అవుతుంది. అందులో మీరు లిస్ట్ డిస్క్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. మధ్యలో స్పేస్ ఇవ్వాలి. అయితే మీకు కనెక్ట్ అయిన డిస్క్స్ అన్ని కనబడుతూ ఉంటాయి మనకి అక్కడ. అందులో మీరు పెన్ డ్రైవ్ నాకు సెకండ్ ఉంది, ఇన్ సెకండ్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మీరు లిస్ట్ పార్టిషన్స్ క్లిక్ చేసినట్టయితే అందులో ఉన్న పార్టిషన్స్ అన్ని చూపిస్తుంది. మీకు చెక్ చేసుకోవడం కోసం లిస్ట్ డిస్క్ మళ్ళీ క్లిక్ చేస్తే అక్కడ మీకు ఇంటూ మార్క్ వస్తుంది. ఇందులో ఫస్ట్ పార్టిషన్ మనం డిలీట్ చేయాలి ఫ్రెండ్స్. సెకండ్ పార్టిషన్ మనం మామూలుగా డిలీట్ చేయవచ్చు. ఫస్ట్ డిలీట్ చేయడానికి సెలెక్ట్ పార్టిషన్ 1 అని టైప్ చేసి ఎంటర్ చేయండి. అప్పుడు తర్వాత మీరు లిస్ట్ పార్టిషన్ చూసినట్టయితే మీకు ఫస్ట్ పార్టిషన్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే డిలీట్ పార్టిషన్ ఓవర్ రైడ్ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే మీకు ఫస్ట్ పార్టిషన్ అనేది డిలీట్ అవుతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ విండోని క్లోజ్ చేసేసి పీసీని చూసారా, దాని మీద రైట్ క్లిక్ తీసుకుని మేనేజ్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. మీరు మేనేజ్మెంట్ చూసారా, డిస్క్ మేనేజ్మెంట్, అందులోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు ఒక డ్రైవ్ ఉంది, ఆ డ్రైవ్ నేను డిలీట్ చేయాలి. అదంతా పెన్ డ్రైవ్ ఫ్రెండ్స్. వాల్యూమ్ డిలీట్ చేసిన తర్వాత మీకు మొత్తం ఖాళీగా ఉంటుంది. మీరు వాల్యూమ్ మీకు తెలుసు నెక్స్ట్ ఇచ్చేసుకుని మీ యొక్క ఏ ఫార్మాట్ తెలుసుకుని నెక్స్ట్ ఇచ్చేస్తారు. అప్పుడు మీకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్.
మీకు డ్రైవ్ చూపించదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క పెన్ డ్రైవ్ని రిమూవ్ చేసేసి డిస్కనెక్ట్ చేసిన తర్వాత మీ పెన్ డ్రైవ్ని మళ్ళీ కనెక్ట్ చేయండి. మీకు ఫార్మాట్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఫార్మాట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫార్మాట్ చేస్తారు, అలా ఫార్మాట్ చేసి ఫార్మాట్ అయిపోయిన తర్వాత ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు చూసినట్టయితే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది మీ పెన్ డ్రైవ్. ఈ విధంగా మీరు మీ యొక్క పీసీలో macOS X High Sierra అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మోహన్ సైనింగ్ అవుట్. బాయ్.